కాకినాడ నగరంలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాద పరిమళ సువాసనలు వెదజల్లాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కాకినాడ నగరానికి సుమారు 50,000 లడ్డూలు ప్రత్యేక వాహనంలో కాకినాడ చేరాయి. దీంతో గుడారగుంట లక్ష్మీ హాస్పిటల్ వెనుకనున్న సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గెస్ట్ హౌస్ ప్రాంగణం పవిత్ర ప్రదేశంలో ఈ లడ్డూలను దిగుమతి చేసుకున్నారు. దిగుమతి చేసుకున్న లడ్డూలను సుమారు 200 మంది మహిళలు నిష్ఠగా ప్రత్యేక ప్యాకింగ్ చేసి వాటిలో పసుపు, కుంకుమ, అక్షంతలు కలిపి ఒకే కవర్లో వేసి పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక రంగరాయ మెడికల్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించే శ్రీనివాస కళ్యాణం అనంతరం ఈ తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూను అందజేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ లడ్డూ ప్రసాదం ప్రత్యేక ప్యాకింగ్ బాధ్యతలను కాకినాడ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ పసుపులెట్టి వెంకటలక్ష్మి శేఖర్ దంపతుల స్వీయ పర్యవేక్షణలో అత్యంత భక్తి శ్రద్ధలతో సాగుతున్నాయి. ఈరోజు మన కాకినాడ పట్టణంలో నిజంగా ఒక తిరుపతి దేవస్థానం కట్టినటువంటి మన ఎమ్మెల్యే గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు శ్రీ కళ్యాణ వైభవ వెంకటేశ్వర స్వామి ఈరోజు కాకినాడ ప్రతిష్ఠించడం జరిగింది. కానీ మనం చూస్తాము తిరుపతిలో ఒక లడ్డు 2 లడ్డులో మనం తెచ్చుకుంటాం, ప్రసాదం టికెట్ మీద తెచ్చుకుంటాం. కానీ ఈరోజు ఈ కాకినాడలో ఇన్ని వేల మందికి 2,000 లడ్డూలు నిజంగా మా చేతుల మీద ఇంత కాకినాడ చేసి ఈ లడ్డూలన్నీ పంచడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా మేము ఇక్కడ ఉన్నామంటే ఒక తిరుపతిలో ఉన్నట్టే మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ ఎలాగో మేము చేయాలనుకుంటే ఒక లడ్డుకో 2 లడ్డుకో అనుకుంటాం. అలా కాకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు తిరుపతిలో ఉన్నట్టుగా ఫీల్ అయ్యి నిజంగా ఇక్కడ అంతలాగా ఆజ్ఞ చేసిన మహిళలందరూ కూడా చాలా చెప్పడం ఎంతో మంది వచ్చారు. ఉద్దేశంతో ఈరోజు అందరూ ఇలాగా లడ్డూని ఇలాగ అందరికీ కూడా ఇవ్వడానికి చేస్తారు. అలాగే మన ఎమ్మెల్యే గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. విగ్రహ ప్రతిష్టాపన రేపు బస్సు కొట్టడం జరుగుతుంది ఆనందవాడిలో. అలాగే వెల్లుండి 16వ తారీఖు మధ్యాహ్నం 4 గంటలకి కళ్యాణం జరుగుతుంది. శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది. కాబట్టి భక్తులు అందరూ కూడా మార్నింగ్ ఉదయం ప్రవేశ సేవలు పెట్టారు. అందరం కూడా ఎంతో ఆనందం, ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నిజంగా కాకినాడలో ఇంత అదృష్టాన్ని తీసుకొచ్చి మా ఎమ్మెల్యే గారికి మనసారా ధన్యవాదాలు మేము అందరూ తెలియజేసుకున్నాం. అప్పుడు అలాగే సార్ ఎలక్షన్ ముందు అలాగే చేశారు లాస్ట్ టైం కూడా. కానీ అప్పుడు కూడా మేము నిజంగా ఆ కళ్యాణం అంటే చూస్తాం, చాలా గుళ్ళో చూస్తాం, ఇంట్లో వస్తుంటాం. కానీ ఆ కళ్యాణం అంటే ఏంటి, ఆ శ్రీనివాస కళ్యాణం కట్టడం ఎలా జరిగింది, ఏ రీతిలో జరిగిందని కళ్ళకు కట్టుగా చెప్పినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన కూడా ఎంతో బాగా చెప్పడం జరుగుతుంది, ఆ వర్ణించడం జరుగుతుంది. అది అప్పట్లో మేము అందరూ ఆలకించి సార్ మళ్ళా మీరు కళ్యాణం చేయించండి, అందరూ కూడా కోరుకుంటున్నారు మరి కళ్యాణం చేయించమని అని అన్నంత సార్ మళ్ళీ ఈసారి కూడా నిజంగా ఏడుకుంటామని దయ మా అందరి మీద, మా ఎమ్మెల్యే గారి మీద, అందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ ఇంత మంచి గొప్ప అదృష్టాన్ని ఇచ్చినట్టు మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జగ్గంపేట సెంటర్లో గల వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి కాకినాడ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జగ్గంపేట విచ్చేసిన ఆయనకు వైఎస్ఆర్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రాపురం పార్టీ పరిశీలకులు కాకినాడ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ వమ్మి రఘురామ ఆధ్వర్యంలో పూలమాలలతో పార్టీ కండువాలతో స్వాగతం పలికారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రజలందరూ మరొకసారి వైఎస్ఆర్ పార్టీకి మద్దతు ఇచ్చి జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. కాకినాడ పార్లమెంట్ నుండి తనను గెలిపించి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముత్యాల శ్రీనివాస్, ఎంపీటీసీలు గొల్లపల్లి శ్రీను, ఆకుల శ్రీధర్, చెరుకూరు జయరాజు, మండల సేవాదళ్ కన్వీనర్ కీలపర్తి వీరబాబు, టౌన్ ప్రెసిడెంట్ కాపవరపు ప్రసాద్, పార్టీ నాయకులు పెద్దాడ రాజబాబు, రెడ్డి భానుప్రతాప్, నీలపల్లి అప్పారావు, పచ్చిపులుసు వీరబాబు, దత్తి శ్రీనివాస్, పాము సూరిబాబు, కొట్టు శివరామకృష్ణ, సప్ప రఘునాథ్, కొండ్రతు పైడియ, సాకా రాజ్ కుమార్, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రైట్ నువ్వు అట్టే పిల్ల ఆ ఫోటో పిల్ల రైట్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ ఆంధ్రప్రదేశ్ గారి నాయకత్వం చంద్రశేఖర్ గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ సునీల నాయకత్వం సునీల నాయకత్వం జగన్పేట రత్న నాయకత్వం ఆంధ్రప్రదేశ్ గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ చల్ భాయ్ పండు రైట్ సార్ రండి నే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం